ఎంతమందికి తెగుళ్ళు సమీపంగా వచ్చి, ఆపద సమీపంగా వచ్చి, దేవుని కాపుదల లేకుండా ఆయన వాక్యంలో రాయబడింది 91 కీర్తనలో, నీ నిమిత్తమై తన దూతల్ని ఆజ్ఞాపించాను అన్నాడు. అంటే హీ కమాండెడ్ హిస్ ఏంజల్స్ కన్సర్నింగ్ అస్. గాడ్ హ్యాస్ పుట్ హిస్ ఏంజల్స్ అరౌండ్ యూ. మీ చుట్టూ, మీ ఇంటి చుట్టూ, మీ కలిగిన సమస్తము చుట్టూ ఆయన దూతల్ని కావలిగా ఉంచాడంట, ఆజ్ఞాపించాడంట. ఈరోజు ఎంతమంది చెప్పగలుగుతారు, నేను బ్రతికి ఉన్నానంటే అది దేవుని కృప వలనే, ఆయన కృప వలనే నేను ఇంకా సజీవ లెక్కలో ఉన్నాను. ఎన్నోసార్లు మరణపాయములు నా దగ్గరికి వచ్చినప్పుడు చూస్తున్నాం కదండి, ఎక్కడ చూసినా ఎన్నిసార్లు చెప్తాము, కానీ నిజంగా మీరు ఎంతమంది గమనిస్తున్నారో తెలియదు. కానీ అంత్య దినములు అపాయ కాలంలో ఆయన వాక్యం తెలియజేస్తుంది కదా. వెనిజువాలాలో క్షమించండి, ద ఎర్త్ క్వేక్స్, అంత భయంకరమైన భూకంపాలు, ఇంచుమించు 2000 పైగా చనిపోయారంట. సరే, దాని నుండి తేలుకుంటున్నాము, కోలుకుంటున్నాము అనే లోపడే ఏం జరిగింది, వరదల్లో ఉన్నదంతా కూడా కొట్టుకొని పోయింది. అసలు ఒక ఆపది వెంబడి ఇంకో ఆపది. ఆ స్కైస్ అంతా టర్న్డ్ బ్లడ్ రెడ్, అంత రెడ్గా మారటము. అది కాకుండా ఇంకా పలు ప్రాంతాల్లో, పలు స్థలాల్లో ఈ ఎర్త్ క్వేక్స్, దేవుడు చెప్పాడు కదా, ఇవన్నీ ప్రసవ వేదనలకు, ఇవన్నీ ప్రారంభము. దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ అని చెప్పాడు. You see every sign around you. I don't know if you're still sleeping or if you're unaware. కానీ మన చుట్టూన్న పరిస్థితులన్నీ మనము తెలియజేయకపోతే సృష్టి చెప్తుంది, ఇదిగో మహోన్నతుడు వస్తున్నాడు, రాజాది రాజు వస్తున్నాడు, దేవాది దేవుడు వస్తున్నాడు అని సృష్టి చెప్తుంది. ఇట్స్ గివింగ్ సైన్స్. గాడ్ ఇస్ గివింగ్ సైన్స్. ప్రిపేర్, రిపెంట్, ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ హియర్ అని ఆయన వాక్యం తెలియజేస్తుంది కదా. బాప్తిస్మం ఇచ్చి యోహాను, దేవుడు యేసు ప్రభు లోకంలో రిపెంట్ ఆయన పరలోకం కంటే ఎక్కువగా నరకం గురించి మాట్లాడాడు తన ప్రసంగాలు. అంటే హౌ ఇంపార్టెంట్, హీ వాంట్స్ ఎవ్రీ సోల్ టు బీ సేవ్డ్. ప్రతి ఆత్మ రక్షించబడాలని, ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదని ఆయన ఆశ, ఆయన వాంఛ. ఈరోజు ఆయన చెప్పే మాట ఏంటంటే, ఈ లోకంలో ప్రతి ఒక్కరి చెవులో ఆయన వార్త వినబడేంత వరకు ఆయన ఆలస్యం చేస్తాడంట. యూఆర్ ఆస్కింగ్ వై ఇస్ గాడ్ డిలేయింగ్ హిస్ కమింగ్ అంటిల్ ఎవ్రీబడి హియర్స్ హీ వోంట్ రిటర్న్. ఎందుకంటే వాళ్ళు చెప్పకూడదు కదా, మేము వినలేదు, మాకు తెలీదు, మాకు ఎవరు చెప్పలేదని చెప్పకూడదు కదా. అందరూ వినేంత వరకు దేవుడు ఆయన హీస్ డిలేయింగ్ ఇట్. హీ నోస్, God knows, God the Father knows when his son is going to return. But all the signs that you're seeing, it's showing. చాలా మంది అంటున్నారు, బట్ ఐ డోంట్ నో, ఈ జనరేషన్లో కనబడే అన్ని సైన్స్ ఏ జనరేషన్లో కనపడలేదని. సో జాగ్రత్తగా ఉండండి, సిద్ధపడి ఉండండి. ఎంతసేపు నా నొప్పి, నా శ్రమ, నా వేదన కాదు. నువ్వు వచ్చేసరికి నేను సిద్ధంగా ఉన్నానా, నా ఆత్మ సిద్ధంగా ఉందా, నువ్వు వచ్చేసరికి నేను లెక్కప్ప చెప్పడానికి సిద్ధంగా ఉన్నానా, నాకు ఇచ్చిన పని అంతా కూడా నేను చక్కగా నెరవేర్చగలుగుతున్నానా, నీ కొరకు ఏమైనా చేయగలిగానా, నీ కొరకు సువార్తను ప్రకటించానా, నీ కొరకు సాక్షిగా నిలబడగలిగానా, నీ కొరకు తెగించగలిగానా, నీ కొరకు నేను ఎంతైనా వదిలిపెట్టుకోవడానికి, ఎవరినైనా వదిలిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నానా. ఈరోజు కనీసం మన కుటుంబంలో కూడా మనం విట్నెస్గా ఉండకపోతే దేవుడు లెక్క అడుగుతాడు కదా. ఇదిగో నువ్వు నా నిమిత్తమై నువ్వు సిగ్గుపడ్డావు కదా, నా నిమిత్తమై నువ్వు భయపడ్డావు కదా, నువ్వు నన్ను వెంబడిస్తున్నావు అని సందేహించావు కదా చెప్పడానికి. ఇదిగో ఆ రోజు నేను వచ్చినప్పుడు నేను కూడా నువ్వు ఎవరు నాకు తెలీదు, నా యొద్ద నుండి వెళ్ళిపో అని చెప్తాడంట. సో బీ కేర్ఫుల్, డోంట్ బీ అఫ్రేడ్ టు బీ అ విట్నెస్ అంటు క్రైస్ట్, నో మ్యాటర్ వాట్ ద కాన్సిక్వెన్స్. తెగించండి, నో మ్యాటర్ వాట్. చక్కటి, ఐ రియలీ అడ్మైర్ సాధు సుందర్ సింగ్. ఎంతగా తెగించాడండి దేవుని కొరకు. ఎప్పుడైతే దేవుడు తనని దర్శించాడు, తండ్రి ఏంటి, ఆస్తులేంటి, ధనం ఏంటి, పొలాలేంటి, ల్యాండ్స్ ఏంటి, అన్నీ వదులుకొని నాకు ఏమొద్దు, నాకు ఒక్క బైబిల్ తోటి నేను వెళ్ళిపోతాను అని చెప్పాడంట. ఎంతగా తెగించాడు.
ఎంత గొప్ప స్థానం పొందుకొని ఉంటాడు కదా. ఈరోజు మనము వీఆర్ సో అఫ్రేడ్ టు బి అ విట్నెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవుట్ సైడర్స్. గాడ్ సేస్ you are feeling embarrassed to talk about me, I will be embarrassed about you.